ఓకే. సో, ఇవాళ మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే ఆటోమేషన్. సో, మనం నేర్చుకునే టూల్ సెలీనియం జావా. సో, ఆటోమేషన్ ఎందుకు చేస్తాము? ఓకే. మాన్యుయల్‌కి ఆటోమేషన్ డిఫరెన్స్ ఏంటి? సెలీనియంకి జావా ఇంపార్టెంటా కాదా? వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం నేర్చుకోవాలి? సో, అవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. జస్ట్ బేసిక్ డెమో సెషన్ లాగా అనుకోండి ఇవాళ. ఓకే. సో, ఫస్ట్ ఆటోమేషన్ గురించి ఎళ్ళే ముందు మాన్యుయల్ ఆటోమేషన్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాం మనం. ఓకే. సో, మాన్యుయల్ అంటే ఏంటి? మనం వితౌట్ యూజింగ్ ఎనీ టూల్ అనమాట. టూల్స్ ఏమి యూజ్ చేయకుండా మాన్యుయల్‌గా ఇప్పుడు రిపోర్ట్ ప్రిపేర్ చేసినా మనం మాన్యుయల్‌గా చేస్తాము. ఓకే. సో, ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఎవ్రీ ఫీల్డ్ మనం టెస్ట్ చేసేటప్పుడు మాన్యుయల్‌గా టెస్ట్ చేస్తాం అనమాట. ఫీల్డ్ వర్క్ అవుతుందా లేదా? అందులో ఇన్పుట్ చేయడానికి వస్తుందా లేదా? అవన్నీ మాన్యుయల్‌గా ఇన్పుట్ చేస్తాం. సో, అది మాన్యుయల్ టెస్టింగ్‌లో చేస్తాం. ఆటోమేషన్‌లో ఏంటంటే విత్ ది హెల్ప్ ఆఫ్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి ఇన్‌స్ట్రక్ట్ చేయొచ్చనమాట. సో, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలి. సో, అందులో సెలీనియమే ఎందుకు తీసుకుంటున్నానంటే మీకు అడ్వాంటేజెస్‌లో చెప్తాను సెలీనియం గురించి. అదే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను, వేరే ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. ఓకే. సో, ఆటోమేషన్ అంటే అర్థం ఏంటంటే విత్ ది హెల్ప్ ఆఫ్ టూల్స్. ఒక టూల్ తీసుకొని దాని త్రూ మనం వెబ్‌సైట్‌ని ఆటోమేట్ చేయొచ్చనమాట. సో, మనం మాన్యుయల్‌గా చేసే వర్క్ అంతా వెబ్‌సైట్‌లో ఆటోమేట్ చేయొచ్చనమాట విత్ ది హెల్ప్ ఆఫ్ సెలీనియం. ఓకే. సో, ఆటోమేషన్‌కి, మాన్యుయల్‌కి డిఫరెన్స్ అది. తర్వాత ఆటోమేషన్ ఎందుకు చేస్తారు అంటే టు ఓవర్‌కమ్ ది డిఫికల్టీస్ ఇన్ మాన్యుయల్ టెస్టింగ్. మాన్యుయల్ టెస్టింగ్‌లో డిఫికల్టీస్ ఏముంటాయి నార్మల్‌గా? సో, మనం ఏదన్నా బగ్ వచ్చిందనుకోండి, రిపీటెడ్‌గా మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పేజ్ ఉంది. ఏదైనా అప్లికేషన్ ఫార్మ్ ఉంది. సో, మీకు ఆ అప్లికేషన్ ఫార్మ్‌లో ఒక చిన్న బగ్ ఉందనుకోండి, అన్ని ఫీల్డ్స్ మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ రావాలి. ఎవ్రీ ఫీల్డ్. సో, రిపీటెడ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. సో, మనం ఆటోమేషన్ చేసేది రిగ్రెషన్ పార్ట్‌లో చేస్తామనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఆటోమేషన్ ఎందుకు చేస్తామంటే మెయిన్‌గా టు ఓవర్‌కమ్ ది డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ మాన్యుయల్ టెస్టింగ్. ఓకే. సో, అందులో మెయిన్‌గా మనం చేసేది రిగ్రెషన్ టెస్టింగ్ పైన మనం ఎక్కువ వర్క్ చేస్తాం. సో, ఫస్ట్ రీటెస్టింగ్ అంటే ఏంటి? రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలుసుకుందాము. ఓకే. సో, రీటెస్టింగ్ ఇస్ పర్ఫార్మ్డ్ ఆన్ ఫెయిల్డ్ కేసెస్. సో, ఆల్రెడీ ఒక టెస్ట్ ఫెయిల్ అయింది. దాన్ని మనం బగ్ రేస్ చేసి రీబిల్డ్‌కి పంపించాం. సో, డెవలపర్ రీబిల్డ్ చేశాక మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం కదా! దాన్ని రీటెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ది ఫెయిల్డ్ కేస్ విచ్ హాస్ బీన్ రీబిల్డ్. సో, రీబిల్డ్ అయిన దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తాం కాబట్టి రీటెస్టింగ్ అంటారు. ఓకే. సో, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఈ ఫెయిల్ అయిన టెస్ట్ కేస్ ఏదైతే ఉందో, మనం రీటెస్ట్ చేస్తున్న టెస్ట్ కేస్ ఏదైతే ఉందో, అది వేరే పాస్ అయిన టెస్ట్ కేస్‌ని ఇంపాక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తా ఉన్నాడు. దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో, టెస్టింగ్ ది పాస్ట్ కేస్ విచ్ ఈస్ ఇంపాక్టెడ్ డ్యూ టు ది రీబిల్డ్ కోడ్. సో, ఒక కోడ్ రీబిల్డ్ చేస్తారు. అది రీబిల్డ్ చేయడం వల్ల పాస్ అయిన కేసెస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని మనం రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తా ఉన్నాడు. దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఓకే. సో, మళ్ళీ టెస్ట్ చేసాక రీటెస్టింగ్ అంటారు. సో, ఇంపాక్ట్ ఉన్న ఏరియాని చెక్ చేయడాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఓకే. సో, మీకు స్క్రీన్ పైన ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడు. ఫస్ట్ నేమ్. ఇక్కడ ఫీల్డ్స్ చూడండి. కొన్ని ఫీల్డ్స్ ఏసాను. నేమ్, ఈమెయిల్, ఫోన్. సో, మీకు రిగ్రెషన్ టెస్టింగ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓటర్ ఐడీ అప్లికేషన్ ఫార్మ్ అనుకోండి. సో, ఓటర్ ఐడీ ఫార్మ్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు ఎలిజిబులా కాదా అని రావాలన్నమాట. ఓకే. సో, ఈ 2 ఫీల్డ్స్ ఇంటర్ రిలేట్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్‌లో మిస్టేక్ వచ్చిందనుకోండి. ఎలిజిబిలిటీ కూడా మిస్టేక్ వస్తుంది కదా! సినారియోస్‌లో. సో, ఇట్లాంటి సినారియోస్‌లో మనం ఏం చేస్తామంటే డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేశాక మళ్ళీ ఎలిజిబిలిటీని కూడా మళ్ళీ టెస్ట్ చేయాలి. వర్క్ అవుతుందా లేదా అని. సో, ఇది రాంగ్ వచ్చిందనుకోండి ఎలిజిబిలిటీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో, ఇంపాక్ట్ అయింది ఆల్రెడీ పాస్ అయినా సరే మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం. దానికి రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం అన్నమాట. ఓకే. సో, ఇక్కడ కింద ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. క్వాలిఫికేషన్ నుంచి స్పెషలైజేషన్ ఇచ్చాడు. సో, ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. బీటెక్ వాళ్ళకి ఇంకో స్పెషలైజేషన్ ఉంటుంది. ఇది కూడా ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఒక ఫీల్డ్ ఇంకో ఫీల్డ్ రిలేట్ అయ్యి ఉంది. సో, మీరు ఇక్కడ బీటెక్ ఏస్తే మీకు స్పెషలైజేషన్‌లో బీటెక్‌కి కావాల్సినవన్నీ రావాలి. మెకానికలా, సివిలా ఏంటి అని స్పెషలైజేషన్‌లో రావాలి. ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ చేశారనుకోండి, బీఎస్సీ చేశారనుకోండి, బీఎస్సీలో కంప్యూటర్ సైన్సా లేకపోతే బయాలజీయా ఏ సబ్జెక్ట్ అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే. ఆర్గానిక్ కెమిస్ట్రీ అట్లాంటి చాలా ఉంటాయి మీకు బీఎస్సీలో. సో, అట్లా మీకు క్వాలిఫికేషన్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఈ ఫీల్డ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది మీకు. సో, ఏదైనా ఒక ఫీల్డ్‌లో ఇంపాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఒక ఫీల్డ్‌లో మీకు బగ్ వచ్చిందనుకోండి, ఇంకో ఫీల్డ్ ఇంపాక్ట్ అవుతుంది. సో, అట్లా బగ్ వచ్చిన ఫీల్డ్ కాకుండా ఇంపాక్ట్ అయిన ఫీల్డ్‌ని కూడా టెస్ట్ చేస్తాం. దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. ఓకే. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో ఇంకో ఎగ్జాంపుల్ రాసాను. డెవలపర్ ఒక 9 ఫీల్డ్స్ డెవలప్ చేశాడు. 9 ఫీల్డ్స్‌లో 7 ఫీల్డ్స్ పాస్ అయ్యాయి. ఓకే. అండ్ 2 ఫీల్డ్స్ ఫెయిల్ అయ్యాయి. సో, ఏవైతే ఫెయిల్ అయినాయో మనం అవి బగ్ రైజ్ చేస్తాం అన్నమాట డెవలపర్‌కి. బగ్ రైజ్ చేసాక డెవలపర్ ఏం చేస్తాడు వాటిని యాక్సెప్ట్ చేసి రీబిల్డ్ చేయాలి. సో, రీబిల్డ్ చేసిన దాన్ని మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం కదా! దాన్ని రీటెస్టింగ్ అంటారు ఇక్కడ. ఓకే. సో, రిగ్రెషన్ దేనికి చేస్తామంటే, ఈ ఫెయిల్ అయినవి మళ్ళీ ఏమైనా ఈ 7 పైన ఇంపాక్ట్ అవుతున్నాయో చూడడానికి రిగ్రెషన్ టెస్టింగ్ ఇస్తాం. సో, ఈ పాస్ అయిపోయిన 7 కేసెస్ మళ్ళీ టెస్ట్ చేస్తామన్నమాట. సో, అందుకని దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు.
ఓకే. నెక్స్ట్. సో, ఫస్ట్ సెలీనియం గురించి తెలుసుకుందాం. సో, వాట్ ఈస్ సెలీనియం? సెలీనియం ఈస్ ఎ వెబ్ బేస్డ్ ఆటోమేషన్ టూల్. అంటే సెలీనియం వెబ్‌సైట్స్‌ని ఆటోమేట్ చేయడానికే వాడతాం మనం. వెబ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయడానికే మనం సెలీనియం యూజ్ చేస్తాం. సో, చాలామంది చెప్తారు సెలీనియం ఇన్‌స్టాల్ చేసుకున్నాం అంటారు. కానీ సెలీనియం ఇన్‌స్టాల్ చేసే టూల్ కాదు. అవి ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్. ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టారన్నమాట లైబ్రరీస్. జార్ ఫైల్స్ ఉంటాయి. సో, ఆ ఫైల్స్‌ని మన ప్రాజెక్ట్‌కి యాడ్ చేసుకోవాలి. సెలీనియం క్లాసెస్ అనేది ప్లస్ మనకి ఇంటర్‌ఫేసెస్ అనేది క్రియేట్ చేసి పెట్టారు ఆల్రెడీ డెవలపర్స్. సో, ఇంటర్‌ఫేసెస్ అండ్ క్లాసెస్ మనం వాడుకుంటాం అన్నమాట. సెలీనియం ఆల్రెడీ జార్ ఫైల్స్ ఉంటాయి కదా! అవి మనం వాడుకుంటాం. మన ప్రాజెక్ట్‌లో యాడ్ చేయాలి. సో, చాలామంది సెలీనియం ఇన్‌స్టాల్ చేసామంటారు. సో, ఇట్స్ నాట్ అన్ ఇన్‌స్టాలబుల్ టూల్. ఓకే. సో, సెకండ్ సెలీనియంని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే సెలీనియం అనేది ఫ్రీ సోర్స్ లైసెన్స్. ఫ్రీ సోర్స్ అప్లికేషన్ అన్నమాట. సో, మీకు లైసెన్స్ చార్జ్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. ఎవరైనా దాన్ని డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా మన ప్రాజెక్ట్‌కి వాడుకోవచ్చనమాట. ఓకే. సో, సెలీనియం అనేది జేసన్ హగ్గిన్స్ అని పర్సన్ థాట్‌వర్క్స్ అనే కంపెనీలో వర్క్ చేసేవాడు. సో, తను డెవలప్ చేసాడు సెలీనియంని. సో, ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ 2004. అయితే ఇనీషియల్‌గా వాళ్ళు థాట్‌వర్క్స్‌లోనే ఇంప్లిమెంట్ చేశారు సెలీనియంని. తర్వాత 2008లో మార్కెట్‌లోకి వచ్చిందనమాట. మిగతా కంపెనీస్ అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో, ఇప్పుడు మీరు మాన్యుయల్ టెస్టింగ్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంది. మాన్యుయల్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది. సో, హ్యూమన్ మనకు అర్థమవుతుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అని మనకు అర్థమవుతుంది. సో, ఆ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని మనం దానికి తగ్గట్టుగా మనం టెస్టింగ్ చేస్తాం. సో, సెలీనియం అనేది రిక్వైర్మెంట్ ఎట్లా అర్థం చేసుకుంటుందంటే మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలి. సెలీనియం కెన్ అండర్‌స్టాండ్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలీనియం అర్థం చేసుకుంటుంది. సో, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇన్‌స్ట్రక్ట్ చేయాలి. చేస్తే సెలీనియం మీరు ఇన్‌స్ట్రక్ట్ చేసిన విధంగా అది రియాక్ట్ అవుతుందన్నమాట. సో, అందుకని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి వచ్చుండాలి కంపల్సరీ. సెలీనియం చేయాలంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలి. ఓకే. సో, నెక్స్ట్. సో, మీకు అడ్వాంటేజెస్ చెప్తున్నాను. సెలీనియమే మనం ప్రిఫర్ చేయడానికి అడ్వాంటేజెస్. సో, సెలీనియం అనేది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పాను. సో, సెకండ్ ఏంటంటే సెలీనియం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా వర్కౌట్ అవుతుంది. సో, విండోస్, మ్యాక్, లైనక్స్ అట్లా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి జావా, సి షార్ప్, రూబీ, పైథాన్ ఇట్లా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తుంది. సో, మీకు కొన్ని లేటెస్ట్ ఆటోమేషన్ టూల్స్ కూడా ఉన్నాయి మార్కెట్‌లో. కానీ ఇంకా సెలీనియం ఎందుకు వాడుతున్నాం అంటే మెయిన్ అడ్వాంటేజెస్ ఇవి చెప్పాలి. సో, ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడుగుతారు. సో, సెలీనియమే ప్రిఫర్ చేయడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తారు? అదే ఎందుకు నేర్చుకున్నారు మీరు అని అడిగినప్పుడు చెప్పాలి. సెలీనియం మనకి మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతుంది. ప్లస్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తుంది. ప్లస్ మల్టిపుల్ బ్రౌజర్స్‌లో కూడా మనం ఆటోమేట్ చేయొచ్చనమాట. క్రోమ్, ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ అట్లా. ఓకే. సో, ఇంకోటేంటంటే సెలీనియంలో మనం విత్ ది హెల్ప్ ఆఫ్ టెస్ట్ ఎంజిన్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చనమాట. ఓకే. సో, మాన్యుయల్ టెస్టింగ్‌లో మీరు మాన్యుయల్‌గా రిపోర్ట్ రాస్తారు. సో, సెలీనియంలో ఏంటంటే ఆటోమేటెడ్ రిపోర్ట్ వస్తుందనమాట మనకి. ఎక్స్టెంట్ రిపోర్ట్స్ అని. సో, టెస్ట్ ఎంజిన్ అని చెప్పేసి సెపరేట్ ప్లగిన్ ఉంటుంది. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇవి అడ్వాంటేజెస్ చెప్పాలి. ఓకే. సో, ప్రీవియస్‌గా ఏంటంటే మీకు జేయూనిట్ ఉండేది. సో, జేయూనిట్ కంటే టెస్ట్ ఎంజిన్ అనేది అడ్వాన్స్‌డ్ అన్నమాట. ఓకే. సో, లిమిటేషన్స్ తెలుసుకుందాం. లిమిటేషన్స్ ఏంటంటే మెయిన్ ఈ టెస్ట్ ఎంజిన్ గురించే లిమిటేషన్ చెప్తున్నాను. సో, సెలీనియంలో డైరెక్ట్‌గా టెస్ట్ ఎంజిన్ రాదు. సో, టెస్ట్ ఎంజిన్ అనేది సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడే మనకు వర్క్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎక్సెల్ రీడ్ అండ్ రైట్ చేయాలంటే అపాచీ పిఓఐ కావాలి మీకు. ఓకే. సో, రిపోర్ట్స్ అనేది డైరెక్ట్‌గా జనరేట్ చేయదు సెలీనియం. సో, వి హావ్ టు యూజ్ టెస్ట్ ఎంజిన్ టూల్స్ లేదంటే అపాచీ పిఓఐ ఇట్లా మీరు డిపెండెన్సీస్ తీసుకోవాలి. ప్లగిన్స్ అండ్ డిపెండెన్సీస్. ఓకే. సో, అందరికీ ఒక ఇంపార్టెంట్ క్వెషన్. సో, మనం ఏవైతే ఆటోమేట్ చేయకూడదో అవి ఎగ్జాంపుల్స్ ఒక 3 పెట్టాను. సో, మిగతావి మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి మీరు. మీరు ఎక్కడైనా చదవండి లేదా మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా చెప్పండి. ఏవేవి ఆటోమేట్ చేయకూడదని. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూపించాను చూడండి. గ్రాఫ్స్ అండ్ డైనమిక్ డేటాని మీరు ఆటోమేట్ చేయకూడదు. చేయొచ్చు. ఒకవేళ క్లయింట్ రిక్వైర్మెంట్ అయితే మీరు ఆటోమేట్ చేయండి. కానీ మీకు రిజల్ట్ అనేది అక్యురేట్‌గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ మార్కెట్‌లో ఏదన్నా ఒక టేబుల్ తీసుకోండి. స్టాక్ మార్కెట్‌లో మీకు రిజల్ట్స్ టేబుల్ తీసుకోండి. ప్రైజెస్ అనేది ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో, అట్లా ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఏమవుతుంది మీరు దాన్ని ఆటోమేట్ చేస్తే సేమ్ రిజల్ట్ రాదు. రిజల్ట్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు ఆటోమేట్ చేయడానికి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే క్యాప్చాస్, ఓటీపీస్. సో, క్యాప్చా అండ్ ఓటీపీస్ మనం ఎందుకు వాడతాం? సెక్యూర్డ్‌గా ఉండడానికి. మన అప్లికేషన్ సెక్యూర్డ్‌గా ఉండడానికి మనం ఓటీపీస్ వాడతాం. సో, అది కూడా ఆటోమేట్ చేస్తే ఇగ ఓటీపీకి వాల్యూ ఉండదన్నమాట. సో, నార్మల్‌గా మనం మొబైల్‌లో ఓటీపీస్ చూస్తున్నాం మనం. ఆటోమేటిక్‌గా ఓటీపీ క్యాప్చర్ చేస్తుంది, సబ్మిట్ కొడుతుంది. సో, యాక్చువల్‌గా దట్ ఈస్ నాట్ సెక్యూర్డ్. సో, అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు మీరు. ఇన్‌కేస్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఓకే అయితే మీరు చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, ఇలాంటి సినారియోస్ మీరు తెలుసుకొని నాకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. సో, మీకు ఇది వర్కౌట్ అసైన్‌మెంట్ అన్నమాట. సో, దిస్ ఈస్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ సెల్లింగ్.